అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు బంగారు లోయరాజు. ఇది ఊరికి ఒక కథ కాదండోయ్, మనందరికీ జీవితంలో పనికొచ్చే కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, స్వచ్ఛమైన బంగారంతో ప్రవహించే నది, కాని అందులో ఒక ప్రాణాంతకమైన రహస్యం దాగి ఉంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే మన కథ మొదలవుతుంది. సరే, మరి మొదటి భాగానికి వస్తే, ఈ కథ ఎక్కడ జరిగింది, అందులో ఎవరున్నారు? అదే ఆ బంగారు లోయ, ఇంకా ఆ ముగ్గురు అన్నదమ్ములు. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపేమో వాళ్ల క్రూరత్వానికి రాక్షస సోదరులు అని పేరుపడ్డ సుందుడు, ఉపసుందుడు. మరి రెండోవైపు వాళ్లకి పూర్తి ఆపోజిట్, చాలా మంచివాడు, దయాగుణం ఉన్నవాళ్ల తమ్ముడు నందుడు. చూశారా, ఈ రెండు విభిన్న స్వభావాల మధ్య ఉన్న తేడానే ఈ కథకు ప్రాణం అన్నమాట. వీళ్ళు ఎక్కడుండేవాళ్లంటే హిమాలయాల్లోనే ఒక అద్భుతమైన లోయలో. ఆ నేల ఎంత సారవంతమైందంటే పంటలు అక్షరాల బంగారంలా పండేవి. అందుకే దానికి బంగారు లోయ అని పేరొచ్చింది. ఇక ఈ సంపదనంతటికీ ఆ ముగ్గురు అన్నదమ్ములే రాజులు. అలా అంతా బాగుందనుకుంటున్న టైంలో కథలో ఒక ఊహించని మలుపు వచ్చింది. ఒక పెద్ద తుఫాను రూపంలో వాళ్లకొక పరీక్ష ఎదురైంది. ఆలోచించండి, కారు చీకటి, భయంకరమైన తుఫానుతో కూడిన రాత్రి. ఉన్నట్టుండి ఉరుములాంటి గొంతుతో ఒక అరుపు వినిపించింది, తలుపు తీయండి అని. ఆ ఒక్క కేకతో కథలో టెన్షన్ మొదలైపోయింది. వచ్చిందెవరో కాదు, సాక్షాత్తు వర్షదేవుడైన వరుణుడే, కాని ఒక సాధారణ మనిషి వేషంలో. ఆయన దీనస్థితి చూసి నందుడికి జాలి కలిగింది. ఇంకేం ఆలోచించకుండా తన దగ్గరున్న ఆ ఒక్క రొట్టె ముక్కను తీసి ఆయనకిచ్చేశాడు. ఈ ఒక్క చిన్న మంచిపనే మొత్తం కథ గతినే మార్చేసింది. నందుడు చేసిన మంచి పనికి మెచ్చుకుంటారనుకుంటే వాళ్ల అన్నల నుంచి దెబ్బలు తిన్నాడు. వాళ్ల క్రూరత్వం వాళ్ల బంగారు లోయనే బూడిద కుప్పగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇంటికి తిరిగొచ్చిన అన్నలిద్దరూ నందుడు చేసిన మంచి పని గురించి తెలిసి అతన్ని చితకబాదారు. ఆ క్షణం నుంచే వాళ్ల కష్టాలు మొదలయ్యాయి. ఆ లోయమీద దేవుడికి దయ్యపోయింది. ఆ రోజునుంచి అక్కడ ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. వాళ్ల కఠినత్వానికి ప్రకృతి ఇచ్చిన శిక్ష అది. ఆ శాపం ఎంత భయంకరంగా పనిచేసిందో చూడండి. మొదటి ఏడాది వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి. రెండో ఏడాదికొచ్చేసరికి పచ్చగా కళకళలాడే పొలాలన్నీ బీడుభూములైపోయాయి. ఇక మూడో ఏడాది, ఒకప్పుడు బంగారు లోయ అని పిలుచుకున్న ఆ ప్రాంతం ఇప్పుడు ఎర్రమట్టి, ఇసుకతో నిండిన ఒక ఎడారిలా తయారయ్యింది. అంతా అయిపోయింది, ఇంకేం లేదు అనుకుంటున్న టైంలో కథలోకి ఒక మాయాశక్తి వచ్చింది. మరిది వాళ్ల వినాశనానికి దారితీస్తుందా, లేక వాళ్ళకి విముక్తి కలిగిస్తుందా? అదే అసలు రహస్యం. ఇక ఆ అన్నదమ్ముల దగ్గర మిగిలింది ఒకే ఒక్క బంగారు కప్పు. దాన్ని కరిగించగా ఆశ్చర్యంగా అందులోంచి ఒక మరుగుజ్జురాజు బయటకొచ్చాడు. అతనెవరో కాదు, పవిత్ర కంచన గంగానదికి అధిపతి. అంటే వాళ్ల సంపదంతా పోయాకే అసలైన పరీక్ష మొదలైందన్నమాట. ఆ రాజు వాళ్ల ముందొక ఛాలెంజ్ పెట్టాడు. అదేంటంటే, ఆ నది పుట్టిన చోటికి ఎక్కి వెళ్ళాలి. అక్కడ ఆ నదిలో 3 చుక్కల పవిత్ర జలాన్ని కలపాలి. అలా చేస్తే ఆ నది మొత్తం బంగారంగా మారిపోతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద వార్నింగ్ కూడా ఉంది. ఒకవేళ ఆ నీటి చుక్క అపవిత్రమైతే దాన్ని వేసిన వాళ్లే అక్కడికక్కడే నల్లరాయిగా మారిపోతారు. అంటే రివార్డ్ ఎంత పెద్దదో రిస్క్ కూడా అంతే పెద్దది. సరే, ఇప్పుడు ఆ దురాశపరులైన ఇద్దరు అన్నలు ఈ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేశారో చూద్దాం. వాళ్ళిద్దరికీ ఒకే గతి ఎందుకు పట్టిందో కూడా అర్థమవుతుంది. ఫస్ట్ సుందుడివంతు. వాడు పవిత్ర జలాన్ని దొంగిలించి ప్రయాణం స్టార్ట్ చేశాడు. దారిలో దాహంతో నాలుక బయటపెట్టిన ఒక కుక్క కనిపించింది. కాని కనికరించలేదు. చావు బతుకుల్లో ఉన్న ఓ పసిపిల్లకు నీళ్ళివ్వలేదు. చివరికి ఒక ముసలాయన ప్రాధేయపడినా అస్సలు పట్టించుకోలేదు. వాడు వేసిన ప్రతి అడుగు వాడి స్వార్థానికి అద్దం పట్టింది. ఫలితం ఏమై ఉంటుందనుకుంటున్నారు? వాడి మనసు ఎంత గట్టిదో వాడి శరీరం కూడా అచ్చం అలాగే ఒక నల్ల రాయిగా మారిపోయింది. శిక్ష వెంటనే పడింది. తర్వాత ఉపసుందుడి టర్న్. వీడు నీళ్లను దొంగిలించలేదు, డబ్బులిచ్చి కొన్నాడు. కాని మనసు మాత్రం అన్నలాగే పేదది. వీడిక్కూడా దారిలో దాహంతో ఉన్న ఒక పాప,
ఒక ముసలాయన కనిపించారు. కనికరించలేదు. చివరికి రాయిలా మారిన తన అన్నయ్య ఆత్మ వేడుకున్నా కనికరం చూపలేదు. వీడుకూడా అదే స్వార్థపు దారిలో నడిచాడు. విధి వీడి విషయంలో కూడా ఏమీ మారలేదు. ఉపసుందుడు కూడా తన అన్న పక్కనే మరో నల్ల రాయిగా మారిపోయాడు. స్వార్థానికి దక్కే శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో ఇది మళ్లీ ప్రూవ్ చేసింది. ఇద్దరు అన్నలు ఫెయిలయ్యారు. ఇప్పుడు మన కథానాయకుడు నందుడి వంతు వచ్చింది. అసలైన బంగారు నది అంటే ఏంటో ఇప్పుడు తెలియబోతోంది. నందుడి ప్రయాణం మాత్రం చాలా విభిన్నంగా మొదలైంది. ఒక పూజారే అతనికి పవిత్ర జలాన్ని ప్రేమతో ఇచ్చాడు. దారిలో అతనికి కూడా అవే పరీక్షలే ఎదురయ్యాయి. కాని దాహంతో ఉన్న ముసలాయనకు నీళ్ళిచ్చాడు, చావుబతుకుల్లో ఉన్న పాపకు నీళ్ళిచ్చాడు, చివరికి తన దగ్గర మిగిలిన ఆ కొన్ని చుక్కల్ని కూడా ఒక కుక్కకిచ్చేశాడు. తన దగ్గర ఏమీ లేకుండా చేసుకున్నాడు. ప్రతి పరీక్షలోనూ తన నిస్వార్థాన్ని చాటుకున్నాడు. ఇక తన దగ్గర నీళ్లు లేవని నందుడు పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. కాని సరిగ్గా అప్పుడే అతని మంచితనానికి ప్రకృతి ఇచ్చిన బహుమతిలా ఒక పువ్వుమీద 3 స్వచ్ఛమైన మంచు బిందువులు కనిపించాయి. ఆ మంచు బిందువులను తీసి నదిలో వదిలాడు. వెంటనే ఏమైందో తెలుసా? ఆ నది బంగారంగా మారలేదు. అంతకంటే అద్భుతం జరిగింది. ఆ నది తన దారినే మార్చుకుని ఎండిపోయిన వాళ్ల లోయవైపు ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ లోయకు మళ్లీ జీవం పోసింది. అసలైన సంపద బంగారం కాదని జీవమేనని నిరూపించింది. చివరిగా ఈ కథ మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. నిజమైన సంపద ఎక్కడ్నుంచొస్తుంది? ధగధగ మెరిసే బంగారం నుంచా? లేక దయా కరుణ నిండిన మనసునుంచా?